ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మన యొక్క అనుదిన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి భయముల చేత మనం ఆవరింపబడి ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇటువంటి పరిస్థితుల్లో దేవాతి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు సెలవిస్తున్న మాట, భయపడకము. ఎన్ని భయాలు ఉన్నప్పటికీ ప్రతి విషయంలో ప్రభు వైపు మనము చూసినప్పుడు దేవుడు మన భయముల నుంచి మనం విడిపించేవాడుగా ఉంటున్నాడు. దావీదు సెలవిస్తున్నాడు, నాకు కలిగిన భయములన్నిటి నుండి యెహోవా నన్ను విడిపించను అని దావీదు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వైపు నీవు చూసినప్పుడు నీ జీవితంలో భయం నుంచి విడుదలను పొందేవాడుగా ఉంటావు. పరిస్థితులను బట్టి, వ్యాధులను బట్టి, కరువులను బట్టి ఎన్ని భయాలున్నప్పటికీ దేవుడు నిన్ను విడిపించేవాడుగా ఉంటున్నాడు. మరణ భయమును దేవుడు నుంచి విడిపించి నిత్య జీవానికి వారసులుగా చేసేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు భయపడకము అంటున్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకమును జయించి ఉన్నానని ప్రభు సెలవిచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితుల్లో భయపడకుండా యేసు వైపు చూచుచు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా ఆయన వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలని ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము ఆయన వైపు చూసినప్పుడు మనకు ధైర్యం ఉంటుంది. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనని 1 సమూయేలు 30వ అధ్యాయంలో రాయబడి ఉంది. సమస్తమును కోల్పోయినప్పుడు దేవుని బట్టి తాను ధైర్యం తెచ్చుకున్నాడు. మనకున్నటువంటి కలవరాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, శ్రమలు, శోధనలు, నీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులున్నా భయపడకము అని ప్రభు అభయం ఇస్తూ ఉంటున్నాడు. ఆయన వైపు నీవు చూసినప్పుడు దీవించబడేవాడుగా, ఆశీర్వదించబడేవాడుగా ఉంటావు. అలాగున ప్రభు మన యొక్క విశ్వాస జీవితంలో ఉంచి నడిపించడానికి దేవుడు శక్తిమంతుడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో ప్రభు సెలవిచ్చినాడు, భయపడకము, విస్మయం పొందకము, ఆయన నిన్నెన్నడు విడువడు, ఎడబాయడని సెలవిస్తున్నాడు. ఆ దేవుడు ఈరోజు మనకు తోడుగా ఉన్నాడు. అలాగా మనం జీవించి నడిపించునుగాక.